అయితే ఈ దేశంలో మరి నేను గమనించింది ఏమిటంటే 1620 సంవత్సరంలో ఇంగ్లాండ్ దేశాన్ని నుంచి రక్షించబడిన విశ్వాసులు, ప్రార్థనాపరులు, భయభక్తులు కలిగిన వారు మేఫ్లవర్ అనే ఓడలో ప్రయాణం చేసి అప్పుడు ఇంగ్లాండ్లో పరిస్థితులు ఏమాత్రం వారికి అనుకూలంగా లేవు. వారి ఆధ్యాత్మిక జీవితానికి వారు పుట్టి పెరిగిన దేశాన్ని విడిచిపెట్టి ఎన్నో అపాయాలతో కూడి ఉన్న సముద్ర ప్రయాణానికి వారు సిద్ధపడి మేఫ్లవర్ అనే ఓడలో వారు 66 రోజులు ప్రయాణం చేసి మరి సముద్రం మీద వారికి ఎదురైన అపాయాలన్నిటి నుంచి దేవుడు వారిని కాపాడాడు. సరే, కొంతమంది వారిలో అనారోగ్యాలు గురై చనిపోయినప్పటికీ కూడా మరి ప్రభు వారిని కాపాడాడు. వారు 1620 సంవత్సరంలో నవంబర్ 11వ తారీఖున ఈ అమెరికా ఖండానికి, అమెరికా భూభాగం మీద వారు మరి అడుగిడారు. అక్కడ వారు సహజంగా మరి వారికి ఇది భూభాగం, క్రొత్త దేశం. అంతకుముందు ఇక్కడ రెడ్ ఇండియన్స్ అనేవారు ఉండేవారు. వారు ఉన్నారు అప్పుడు, వీరు వచ్చినప్పుడు కూడా. వారేమీ వీరిని ఇష్టపడిన వారు కాదు. అక్కడ ఉన్న రెడ్ ఇండియన్స్కి ఇంగ్లాండ్ నుంచి వచ్చిన వారు ఒక విధంగా శత్రువులుగానే వారు వీరిని చూడటం జరిగింది. ఇక వీరు సంపూర్ణంగా దేవుని మీద ఆధారపడవలసిన పరిస్థితులు. కొద్దిమంది ప్రార్థించారు, దేవుణ్ణి స్తుతించారు, దేవుణ్ణి ఆరాధించారు, దేవుని నామంలో ప్రార్థన చేశారు. వారందరికీ తెలుసు, దినవృత్తాంతముల 2వ గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనం. ఇశ్రాయేలు దేశాన్ని గురించి వీరు సంఘంగా ఎక్కడికి వెళ్ళినప్పటికీ ఈ వాక్యాన్ని వారు స్వతంత్రించుకోవచ్చు. భూ సంబంధంగా ఆశీర్వదించాడు. జాగ్రఫికల్గా అనేక సహజ వనరులు ఉన్నాయి. మేము మరి చూడటం జరిగింది గత 20 దినాల్లో. కొద్ది ప్రాంతమే మనం చూసాం. ఎక్కడ చూసినా నదులు, సరస్సులు, చెరువులు, సముద్ర తీరం, అంతా పచ్చని చెట్లు, భూమి అంతా కూడా పచ్చడి తివాచీలతో కప్పబడినట్లు ఉంటూ ఉంటుంది. ముండ్ల పొదలు, గచ్చ పొదలు ఎక్కడా కనబడట్లేదు. 1620లో వచ్చినటువంటి వారి విశ్వాసాన్ని దేవుడు గణపరిచాడు. వారి దేశాన్ని భూ సంబంధంగా దీవించాడు. ఈ దేశంలో రక్షణార్థమైన విశ్వాసం వారికి ఉండకపోయినా చాలామంది గాడ్ బ్లెస్ అమెరికా అని వారు చెప్పుకుంటూ ఉంటారు. దేవుడు మా అమెరికా దేశాన్ని దీవించునుగాక. అయితే రక్షించబడిన విశ్వాసులు ఉన్నారు. మరి వారు గొప్ప సేవ చేస్తూ ఉన్నారు కొద్దిమంది. బ్లెస్డ్ ఈస్ ద నేషన్ హూస్ గాడ్ ఈస్ ద లార్డ్. యెహోవా తమకు దేవుడుగా గల జనులు ధన్యులు. ఏ దేశస్థులైతే దేవుడు మా దేశాన్ని ఆశీర్వదించాలని విశ్వాసంతో ప్రార్థిస్తూ ఉంటారో కొద్దిమంది కావచ్చు. వారు ఆశీర్వదించబడిన వారు, దేశాన్ని దేవుడు ఆశీర్వదిస్తాడు. కనుక మెటీరియలిస్టిక్గా ఆశీర్వదించబడింది, ఆత్మీయంగా కూడా ఆశీర్వదించబడింది. వారు ఇతరులతో పంచుకోవటానికి ఇతర దేశాలకి కరుణించి చారిటీ పంపడం, అన్ని ఖండాల్లో సువార్త పరిచర్యకు ఇక్కడ రక్షించబడిన కొద్ది విశ్వాసులు మరి వారి వంతుగా వారు సహాయపడటం, ఇవన్నీ మరి జరిగినాయి. లోక సంబంధంగా దీవించబడింది, ఆత్మీయంగా దీవించబడిందని నేను చెప్పట్లేదు, కానీ లోక సంబంధంగా దీవించబడింది. పాడైన స్థలములన్నిటినీ అరణ్య స్థలములను ఆదరించి యెహోవా తోట వలె నగునట్లు చేయుచున్నాడు. యెషయా గ్రంథం 51వ అధ్యాయం 3వ వచనం. ఆ విధంగా ఈ దేశం దీవించబడింది. అయితే ఈ దేశంలో ఉన్న నామకార్థ క్రైస్తవుల కొరకు, నిర్దేవుల కొరకు, ఫ్రీ థింకర్స్ కొరకు మనం వారి మారు మనసు రక్షణ కొరకు మనం ప్రార్థించవలసిన వారంగా ఉంటూ ఉన్నాం.